కొండవీటి వాగు దగ్గర వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఇటీవల కురిసిన వర్షాలతో కొండవీటి వాగు పొంగింది. అయితే అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. వరద పెరిగినా ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక వాగులు వంకలు పొంగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ గుంటూరు ఛానల్కు వెళ్లే ఆ కొండవీటి వాగు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు అది కృష్ణానదికి వస్తున్న వరద కారణంగా ఆ పెద్ద ఉధృతిగా పొంగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఈ ప్రత్యేకంగా లిఫ్టుల ద్వారా ఈ కొండవీటి వాగు నుంచి కృష్ణానదిలోకి నీటిని మళ్లించారు. దీంతో రాజధాని ప్రాంతం కావచ్చు, గుంటూరు జిల్లా వైపు పెద్ద ఎత్తున ముప్పు తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు 2 రోజుల పాటు ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం కాలువలను కూడా పొంగి పొరులుతూ ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ప్రధాన రహదారులపై కూడా మోకాళ్ళ పైన రోడ్డు నీరు నిలిచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి. అయితే ఇటువంటి నేపథ్యంలో కొండవీటి వాగు నుంచి వచ్చే నీరు కూడా కాలువలు దాడి ప్రవహించడంతో భారీ ఎత్తున వరదలు వచ్చాయని, మొత్తం రాజధాని మునిగిపోయిందంటూ కొన్ని మీడియా చేస్తున్న ప్రచారంపై అధికార యంత్రాంగం తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ విష ప్రచారం చేసే కొన్ని ఛానల్స్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా అబద్ధాలతో ప్రచారం చేసి ప్రజలను గందరగోళ పరిస్థితికి తీసుకొచ్చిన మీడియాపై ప్రత్యేకంగా కేసులు నమోదు చేసి మరో సోషల్ మీడియాపై కూడా కేసులు పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్న కొండవీటి వాగు దగ్గరే ఉన్నామో ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఈ ఎగువ ప్రాంతంలో ఉన్న ఈ కొండవీటి వాగు కృష్ణానదికి వచ్చే వరద పరిస్థితిని బట్టి వచ్చే నీటిని బట్టి కూడా కొండవీటి వాగు ద్వారా గుంటూరు ఛానల్కు అదేవిధంగా ఇటు అమరావతి వైపు కూడా నీటిని మళ్లిస్తూ ఉంటారు. ఇటీవల దాదాపు 5 లక్షల క్యూసెక్ల పైగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చేటం, అంతేకాకుండా 2-3 రోజులు కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం ఇటు ఎన్టీఆర్ జిల్లా అటు గుంటూరు జిల్లా కూడా అనేక వాగులు వంకలు పొంగిపోవడంతో పాటు గ్రామాలకు మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయి, అదే సమయంలో ఈ కొండవీటి వాగు నుంచి వెళ్ళిన నీళ్లు కూడా ఈ ప్రధాన రహదారులపై నిలవడంతో ఆ కొన్ని మీడియా సంస్థలు మొత్తం అమరావతి మునిగిపోయిందంటూ కూడా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, గత 2 రోజులు కూడా వర్షాలు తగ్గుముఖం పెట్టాక అట్లా కొండవీటి వాగు దగ్గర నీరే లేని పరిస్థితి. చాలా నామమాత్రంగానే ఇక్కడ ఆ నీరు కూడా మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కేవలం భారీ వర్షాలు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహజంగా ఎంత పెద్ద ప్రాంతమైనా కూడా కొంతవరకు ముంపునకు గురి అయ్యి 1 రోజు 2 రోజుల పాటు నీరు నిల్వ ఉండటం అనేది సహజం. మనం చూసాం, బుడమేర అనూహ్యంగా పొంగినప్పుడు, ఇటు కృష్ణానది పొంగినప్పుడు, ఇటు రామలింగేశ్వరరావు ఎల్లకుదురు ప్రాంతాలతో పాటు అటు సింగనార్ ప్రాంతం కూడా ఆ వరద నీటిలో చిక్కుని ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితి. కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా అసత్య ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని కూడా ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ కృష్ణానది నుంచి కొండవీటి వాగు వెళ్లే ప్రాంతం ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఈ నీరు కొండవీటి వాగు ద్వారా కాలువలకు వెళ్తూ ఉంది. అయితే మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మళ్ళీ మరోసారి ఎదురయ్యే అవకాశం ఉందని కూడా చెప్తాను. ఎందుకంటే మొన్న కురిసిన వరదల వల్ల దాదాపు గుంటూరు జిల్లాలో కూడా వేలాది ఎకరాలు ఆ నేట మునిగాయి, రైతులు కూడా తీవ్ర నష్టపోయిన పరిస్థితి. అదేవిధంగా ఆ ముంపు ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇక కొండవీటి వాగు నుంచి కూడా వెళ్లే వాటర్కు సంబంధించి కాలువలు కూడా పైకి పొంగకుండా అద్దపాతమైన కొన్ని చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అనుకోని విపత్తు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది తలెత్తినప్పుడు కూడా దాన్ని మొత్తం అమరావతిని ముంపు గురిందంటూ ఆపాదించడం మాత్రం సహేతుకం కాదని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇటువంటి విష ప్రచారాలు నమ్మవద్దు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ప్రచారాలు చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీడియో స్టోమా మేశ్వరతో వరప్రసాద్, ఆంధ్రజ్యోతి, కొండవీటి వాగు వద్ద నుంచి.